హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు విలేజ్ కుకింగ్ డాన్ విత్ రెడ్డి ఛానల్. ఈరోజు మా అమ్మమ్మ మా విలేజ్ స్టైల్లో చింతకాయ చట్నీ చేస్తుంది. ముందుగానే చింతకాయ నానబెట్టి పెట్టుకునింది. అలాగే ఆనియన్స్ ఎర్రగడ్డలు చిన్నగా కట్ చేసి పెట్టుకునింది. కొంచెం కొత్తిమీర వేస్తే బాగుంటుందని కొత్తిమీర కట్ చేసి పెట్టుకునింది. కొద్దిగా ఆయిల్ వేసుకొని పచ్చిమిరపకాయ, జీలకర్ర, అయ్యేంటి అమ్మమ్మ శనగబ్యాళ్ళు అన్నీ వేయించుతుంది. అవన్నీ మిక్సీ పట్టుకుంటాం. మళ్ళీ వేసినాక ఇప్పుడు కొత్తిమీర వేయించుకోవాలి. కొద్దిగా వేగితే సరిపోతుంది, ఆ గిన్నె వేగిపోతుంది కాబట్టి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ కూడా వేస్తుంది. మా అమ్మమ్మ ఈ వయసులో కూడా మా అమ్మమ్మ పని మా అమ్మమ్మే చేసుకుంటుంది ఫ్రెండ్స్. ఇక్కడన్నా మా దగ్గర స్టవ్ మీద చేస్తుంది. మా అమ్మమ్మ అయితే పొయ్యి మీద రోట్లోనే రుబ్బుకుంటుంది అంతా. చూడండి ఇప్పుడు ఇలా వేయించుకోవాలి. కొత్తిమీర నేను వేయించి పెట్టాము. చూడండి కొత్తిమీర అన్నీ, ఉప్పు అంత వేస్తాను, రాళ్ళుప్పు. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోండి. మా అమ్మమ్మ వచ్చి పచ్చిమిరకాయలు, కొత్తిమీర, శనగబ్యాళ్ళు, దీంట్లోనే తెల్లగడ్డ, కొంచెం తెల్లగడ్డ మీ ఆప్షన్ అనమాట. చింతకాయ చట్నీకి రాళ్ళుప్పు వేసింది. ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాం ముందుగా ఇవి. తర్వాత మనం ముందు నానబెట్టుకున్న చింతపండు వేసి ఇది కొద్దిగా మెదిగినాక చింతపండు వేద్దాం. మళ్ళీ తిరగబాటు పెట్టుకుంటే మా విలేజ్ స్టైల్లో, మా అమ్మమ్మ స్టైల్లో చింతకాయ చట్నీ రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మా అమ్మమ్మ వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమ్మమ్మ కోసం ఐ లవ్ యూ మా అని కామెంట్ చేయండి. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు మిక్సీ పట్టుకున్నాను అంతా ఇంట్లోకి వేసుకున్నాను. చూడండి ఇలాగా మెత్తగా అయిపోతే సరిపోతుంది. మరి ఎక్కువ మెత్తగా ఉన్న టేస్ట్ ఉండదు. ఉప్పు కారం అంతా కరెక్ట్ సరిపోయింది. ఏమైనా పెద్దోళ్ళే కదా. మా అమ్మమ్మ సూపర్ చేసింది ఫ్రెండ్స్. వేడన్నంలోకి కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది. ఇప్పుడు తిరగబాటు వేసింది కదా, ఆనియన్స్ లైట్గా ఇలా వేయించుకుంటే సరిపోతుంది. ఎక్కువ వేగినా బాగుండదు. ఈ ఎత్తి ఇందులోకి వేసేద్దాం. వేసి కలబెట్టేద్దాం. ఓకే. హాయ్ ఫ్రెండ్స్, చూడండి ఇప్పుడు అమ్మమ్మ తిని టేస్ట్ చెప్తుంది. వేడి అన్నం మీద నెయ్యి వేసుకొని చట్నీ ఇప్పుడు మనం చేసాం కదా, అది తిని టేస్ట్ చెప్తుంది. అన్నీ సరిపోయినాయేమో, తిని టేస్ట్ చెప్పమా. చూడండి అమ్మమ్మ మాటల్లో మీరు విన్నారు కదా. మీరు కూడా ఇలా ట్రై చేసి, అలాగే అమ్మమ్మ మీలో ఎంతమందికి నచ్చిందో కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్. మా వీడియోస్ లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి.